భవిష్యత్తులో ఏవియేషన్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపులెట్టి తెలిపారు. దేశంలో 2 కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయని తెలిపారు. 180 రోజులు డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండింగ్, క్యూబన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాసెస్, పైలట్ ట్రైనింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణ పసుపులెట్టి తెలిపారు. బెన్ సర్కిల్లోని చంద్రమౌళిపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాస్, పైలట్ ట్రైనింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లుగా వెల్లడించారు. మహిళల విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లను అందుబాటులోకి ఉంచిందని రమణి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం వేగంగా విస్తరించడంతో పాటు భారతదేశంలో కూడా ఈ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడిందని అన్నారు. ఏవియేషన్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆమె చెప్పారు. దేశంలో త్వరలో 200 కొత్త విమానాశ్రయాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 8 కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతుండటంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీలో గ్రూమింగ్ సెక్షన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా పలు విమానాశ్రయాల్లో తమ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నారని చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం మహిళలకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లుగా వివరించారు. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్లో ఉన్న అకాడమీ బ్రాంచ్లను త్వరలో విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్లో కూడా ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. నా పేరు రమణి పసుపులేటి నాయుడు, కో-ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ. మనం ఇక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్కి. 180 డేస్ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. దీంట్లో మనం పైలట్ ట్రైనింగ్, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఇంకా ఎయిర్ టికెటింగ్, కార్గో మేనేజ్మెంట్, ఈ కోర్సులన్నీ నేర్పిస్తామన్నమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. దీంతో పాటు మనం మాక్ ఇంటర్వ్యూస్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రూమింగ్, ఇంకా బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తాము. మన స్టూడెంట్స్ని ఎయిర్పోర్ట్లో, ఏవియేషన్లో వాళ్ళ ఆపర్చునిటీస్ అక్కడ ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా మనం మౌల్డ్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ని. ఖచ్చితంగా దీనికి 18 నుంచి 27 లోపు ఉండాలి ఏజ్, మేల్స్ అండ్ ఫిమేల్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు మోడీ గారు గర్ల్స్ కోసం చాలా ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చారు. బేటీ పడావ్, బేటీ బచావ్ అలాగా మనం క్యాలిబర్ ఏవియేషన్ కూడా ఆయన స్ఫూర్తితోటి లేడీస్ కోసం ఎక్స్టర్నల్గా ఫీజ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అందరికీ ఏవియేషనే అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఏవియేషన్ ఇప్పుడున్న ట్రెండ్లో వరల్డ్లో మనకి ఏవియేషన్ ఎంత గ్రోత్ ఉంది అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏ సెక్టార్ అయితే ఎదుగుతుందో అది ఫస్ట్ సెక్టార్ మన ఏవియేషన్ అనమాట, మన ఇండియాలోనే. దీనికోసం మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ దానికోసం ఎక్కువ పుష్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు స్టూడెంట్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతి ఒక్కరికి తెలీదు. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కెరియర్లో సెట్ అవుతుంది అని వాళ్ళకి ఐడియా లేదనమాట. ఈ మీడియాతోటి మనం వాళ్ళ దగ్గరికి ఇవన్నీ మనం పంపిస్తున్నాం అనమాట. ఏవియేషన్లో ఎంత గ్రోత్ ఉంది, రానున్న కాలంలో మనకి 200+ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ రాబోతుందన్నమాట. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక సెక్టర్ ఎదిగిన సెక్టర్లో కన్నా మనకి ఏదైతే గ్రోత్ ఉందో, ఎక్కడుందో అక్కడ వాళ్ళ కెరియర్ అని ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు ఇది అందజేస్తున్నాం అనమాట.
ఫీ స్ట్రక్చర్ అంటారా, వాళ్ళకి ఒక చిన్న మైన్యూట్ ఎగ్జామ్ అనేది మనం పెడతాం. ఎందుకు జాయిన్ అయ్యే ముందే మనం స్క్రీనింగ్కి పిలుస్తాం స్టూడెంట్స్ అనేది. స్క్రీనింగ్లో ఏం చేస్తామంటే వాళ్ళ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది, ఇట్స్ మైన్యూట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు కొంచెమన్నా వాళ్ళు ప్రయత్నం, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ బాగుంది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంటేక్ చేస్తామన్నమాట. వాళ్ళని మనం మౌల్డ్ చేయగలుగుతాము, వాళ్ళని జాబ్లో పెట్టించగలుగుతాము అంటేనే మనం వాళ్ళని ఇంటేక్ చేస్తామన్నమాట. ట్రైనింగ్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి. మా దగ్గర జాయిన్ అయిన పెళ్ళిళ్ళకి ఇక్కడ విజయవాడ, మనకి హైదరాబాద్ అండ్ విజయవాడలో 2 బ్రాంచెస్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు అప్కమింగ్ మనకి రాజమండ్రి, వరంగల్ అండ్ వైజాగ్లో కూడా కొత్త బ్రాంచెస్ రాబోతున్నాయి. ఇన్ ఫ్యూ డేస్ మనం కంప్లీట్ ట్రైనింగ్ ఇక్కడే ప్రొవైడ్ చేపిస్తామన్నమాట.